నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ డాక్టర్ బెల్లనాయక్ గారు ఉన్నారు. బెల్లనాయక్ గారు, మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ హైకోర్టు మహబూబాద్లో బీఆర్ఎస్ ధర్నా చేసుకోవచ్చని చెప్పేసి 20వ తారీఖున మహాధర్నాకు పర్మిషన్ ఇచ్చింది. ఏం చెప్తారు? దేనికోసం ధర్నా చేస్తాడు కేటీఆర్? ఏం సమస్య ఉందని ధర్నా చేస్తాడు? ఇప్పుడు కేటీఆర్కి సమస్య వస్తే వానికి పచ్చకావర రోగం వస్తే తెలంగాణ సమాజానికి అంతా వచ్చినట్ట. మహబూబాద్లో మెడికల్ కాలేజీ రైతులకు ఎందుకు పైసలు ఇవ్వలేదో, ఎందుకు బలవంతాన గుంజుకున్నారో సమాధానం చెప్పు. 32 మంది మహిళల మీద కేసు పెట్టి జైలుకి ఎందుకు పంపించిండో సమాధానం చెప్పాకనే మహబూబాద్లో అడుగుపెట్టాలి. నేను అడుగుతా ఉన్నాను, మహబూబాద్ ప్రజలు భూములు కోల్పోయిన వాళ్ళు, ధరణి పేరుతున్న గుంజుకున్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శంకర్ నాయక్ గుంజుకున్న భూములు, కవిత గుంజుకున్న భూములు, సత్యవతి దగ్గరుండి తెర వెనుక కూర్చొని ఉన్నటువంటి కబ్జా పెట్టినటువంటి భూములు, ఈ ప్రజలందరూ వచ్చి వాళ్ళ రేపు రేవంత్ మన కేటీఆర్ను నిలదీయాలని చెప్పి నేను మహబూబాద్ ప్రజలను కోరుతున్నాను. లగచర్లలో ఇదే గిరిజన భూములను ఫార్మాసిటీ పేరుతో లాగేసుకుంటున్నారని చెప్పేసి కేటీఆర్ ఎస్టీ కమిషన్కి కూడా ఫిర్యాదు చేసినారు. ఏం చెప్తారు దాని మీద? లగచెర్లలో గిరిజనులను కాంగ్రెస్ పార్టీ కొట్టిందా? లగచెర్లలో గిరిజనుల దగ్గర నుంచి ఒక గుంట భూమి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నదా? ఒక ఇంచు సూది మనం భూమినంత భూమినన్నా తీసుకున్నదా ఇప్పటిదాకా? పోనీ ఏ రైతునన్నా కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, సిఐ కానీ బెదిరించిండ్రా? అక్రమ కేసులు పెట్టారంట. ఇప్పుడు నేనైతే లేను, మీరే ఉన్నారు. కలెక్టర్ను ఆడికి తీసుకుపోయినోడు ఎవడు? నంబర్ 1. కలెక్టర్ మీద దాడి చేయండి అని ప్రొవోకేట్ చేసినోడు ఎవడు? కలెక్టర్ కారు నుంచి కింద అడుగు పెట్టంగానే దాడి చేసినోడు ఎవడు? జనరల్గా టీఆర్ఎస్ పానల్లో ప్రజల మీద పోలీసులు దాడి చేయంగా చూసినాం, మనం టెంట్ల మీద పడి చేసి చేయంగా చూసినాం. కానీ ప్రజల సమస్యలు వినడానికి పోతున్నటువంటి కలెక్టర్ను దాడి చేసినటువంటి సంఘటన ఇవాళ కేటీఆర్ కుట్ర చేసి చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ బాధల్ని, ఇంత డెమోక్రటిక్గా ఉన్నది మా ప్రభుత్వం అనేది ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. సమస్యలు పరిష్కరించేది ఎవరు? ప్రభుత్వ యంత్రాంగం. కలెక్టర్ స్వయాన జనాల దగ్గరికి పోతే వాళ్ళ సమస్యను నిర్ణయకుండా దాడి చేసింది టీఆర్ఎస్ నాయకత్వం. వాళ్ళ ప్రాబ్లంను తెలుసుకోకుండా చేసింది టీఆర్ఎస్ నాయకత్వం. రెండోది, భూములు గుంజుకోవడం కోసం ఎవరి భూములు గుంజుకున్నారు? నోటిఫికేషన్ ఇచ్చి దాని మీద చర్చ మొదలుగాక ముందు దాడి ఎట్లా చేపిస్తాడు? ఎందుకంటే కలెక్టర్ మీద దాడి చేస్తే, కలెక్టర్ గన్మ్యాన్లు ఫైర్ చేస్తే, 4 రైతులు చచ్చిపోతే, రేవంత్ రెడ్డిని దేశమంతా బదనాం చేసి మహారాష్ట్ర 5 రోజుల ఎన్నికల కంటే ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటట్టు చేయాలనే నీచమైన క్రిమినల్ ఐడియాలజీతోని నెల రోజులు ప్లాన్ చేసి కుట్ర చేసినటువంటి వ్యక్తి కేటీఆర్, నరేందర్ రెడ్డి. దాన్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి వ్యక్తి సురేందర్. వీళ్ళు ఒక్క సెకండ్ కూడా బయట సమాజంలో బతకడానికి, ఉండడానికి అర్హత లేదు. కేటీఆర్ను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను నిన్న కూడా చెప్పొచ్చిన. అందుకని చెప్తున్నా, ఇది ఏదో ఆడ రైతులు దాడి చేయలే, నేను రైతులను కలిసిన నిన్న, గిరిజనులు దాడి చేయలే. ఆడ మొత్తం 3,004 ఎకరాలు, అసలు ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ నోటిఫికేషనే 1,314 ఎకరాల భూమికి కావాలని, ఇస్తే తీసుకుంటామని. ఇస్తే ఏమి ఇస్తామో, ప్రభుత్వం ఏం ప్రతిపాదన పెడుతుందో అది చెప్పనికి పోయింది కలెక్టర్ ఆడికి. పబ్లిక్ హియరింగ్ పెట్టుకున్న కాడికి రాలియలే. సార్ రండి సార్, ఈ 2 కిలోమీటర్లే సార్ అని చెప్పి తీసుకుపోయిన లంగెవడు? కేటీఆర్ ట్రైన్ చేసి ప్లాన్ చేసి పంపించినటువంటి సురేందర్. తీసుకుపోయి కలెక్టర్ కార్లకి వెళ్ళి అడుగు కింద పెట్టంగానే 3 అడుగులు వేసిన వెంటనే ఎయిర్రా అని చెప్పిన వాళ్ళు ఎవరు? టీఆర్ఎస్ సంబంధించిన, ఇది ఆన్ గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాను మీకు. చెప్పారు నా మీద ఎటువంటి దాడి జరగలేదని చెప్పి. కలెక్టర్ చెప్పిన మొత్తం ఎపిసోడ్ను కట్ చేసి వాళ్ళకు అవసరమైంది మాత్రమే ప్లే చేసుకున్నారు. కలెక్టర్కు కారుతో కొడితే అద్దాలు బలిగి మొత్తం ఇవన్నీ అద్దాలు గుచ్చుకొని రక్తం వచ్చింది. ప్రతి వీడియో చెప్తాంది ఎట్లా ఉరికిచ్చి కొట్టినరో. గతంలో పోలీసులు ఉరికిచ్చి కొట్టంగా చూసినాం. ఇప్పుడు అధికారులను ఉరికిచ్చి కొట్టేటటువంటి కల్చర్ ఎవడు తీసుకొస్తున్నాడో? తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, తెలంగాణ గిరిజనులు ఎప్పుడు కూడా ఎవరి మీద దాడి చేయలేదు, దాడి చేసే సంస్కృతి లేదు. అందుకనే అంటున్నా, ఈ దాడి జరిగింది, ప్రభుత్వం మీద దాడి చేసింది, అధికారుల మీద దాడి చేసింది టీఆర్ఎస్ గూండాలు, కేటీఆర్. ఏం చేస్తుందనే దాని మీద మేమేమి చేసి ఎంక్వైరీ చేసి ఎవరి మీద చర్య తీసుకోవాలని చూస్తాం మేము. అది కానీ ఒక ప్రతిపక్ష నాయకుడుగా 10 సంవత్సరాలు బాధ్యతాయుతమైనటువంటి మంత్రిలో వర్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి క్రిమినల్ ఆలోచనతో ఉన్నాడు. క్రిమినల్ ఆలోచనతోని సినిమాలలో చూసినటువంటి ఎపిసోడ్స్ మనం, ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే ర్యాలీ తీస్తుంటే గుండాలు పోయి రాళ్ళు పోలీసుల మీద వేసి ఫైరింగ్ చేయించి 4 చచ్చిపోయేటట్టు చేసి ఇష్యూ చేసేటటువంటి విధానం సినిమాలలో చూసినాం. కేటీఆర్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రజలు ఏం చెప్తే అదే ఏనండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ సీరియస్గా ఇచ్చున్నాడు కాబట్టి దాడి చేసిన దెబ్బలు తిని వచ్చారు తప్ప ఫైరింగ్ ఆర్డర్ ఇంకో ఆర్డర్కి ఇయ్యలే కలెక్టరు. గుర్తుపెట్టుకోవడం మీరు ఇది ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మీద దాడి చేయించిండు కేటీఆర్. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మీద దాడి చేయించిండు. అది కూడా ప్రజల దగ్గరికి పోయి ప్రజల సమస్యలు తెలుసుకుందాం, ప్రభుత్వం ఏం చెప్తుందో చెబుదామని పోయినటువంటి వ్యక్తి మీద దాడి చేయించిండు. చెప్పక ముందే కలెక్టర్ ప్రతిపాదన పెట్టి డిస్కషన్ అయ్యి ప్రజలకు నచ్చకుంటే ప్రజలు మేము వద్దు అని చెప్తే అదొక పద్ధతి ఉంటుంది. కానీ కార్ల దిగక ముందే అటాక్ చేయడం అనేటటువంటిది గూండాలు రౌడీలు చేసే పని. వాళ్ళు రైతులు కాదు, గిరిజనులు కాదు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం, దీని నుంచి బయటపడడం కోసం గిరిజనుల పేరు వాడుతున్నాడు, దళితుల పేరు వాడుతున్నాడు, బీసీల పేరు వాడుతున్నారు. అక్కడ 1314 ఎకరాలు తీసుకుంటుంటే అందులో ఉన్నది 217 ఎకరాలు మాత్రమే గిరిజనుల భూమి, 11% మాత్రమే ఉంది. ఇవాళ అరెస్ట్ అయినటువంటి టీఆర్ఎస్ గూండాలు ఎవరైతే జైల్లో దాడి చేసిన వాళ్ళు ఉన్నారో దీంట్లో 19 మంది ఏ భూమి ఆ ప్రాంతంలో భూమి తీసుకుంటున్నటువంటి వాళ్ళు కాదు. కేటీఆర్ గారు పైసలు ఇచ్చి ప్రొవోకేట్ చేసి ప్లాన్ చేసిన టీఆర్ఎస్ గూండాలు. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది నేను మహారాష్ట్ర ఎన్నికల్లో ఉన్న మా నాయకత్వంతో మహారాష్ట్రలో ఎన్నికల్లో ఉండడం వల్ల దాని మీద ఫోకస్ పెట్టలేకపోయినాం. మాల్ నుంచి కూడా లోపం ఉందనుకుంటున్నాను. నేనేం దానికి బేసిస్ దానికి పోవట్లేదు. నిన్న నేను, మల్లు రవి గారు, అదేవిధంగా కోదండ రెడ్డి గారు, మా జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారు ఆడికి పోయిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కేటీఆర్ ఇటువంటి చిల్లర రాజకీయాలు బంద్ చేయి, క్రిమినల్ రాజకీయాలు బంద్ చేయి, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు రేపు నిన్ను బట్టలు కూడా తీసుకొడతారు. ఈ పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఈ అరాచకత్వపు ఆలోచన దృక్పథం ఏది? ఇక్కడ ప్రజల కోసం పనిచేసే బాధ్యత తప్పచెప్పారు నీకు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మా మీద వ్యతిరేకత ఉందని. రాజీనామా చేయరా, నీకు దమ్ముంటే చేసి నీ కాన్సెన్స్లో నిరూపించు. నువ్వు అంత మునగానివేనా? సిరిసిల్లలో రాజీనామా చేయి, పెట్టుకుందాంపా రెఫరెండం. నువ్వు రాజీనామా చేయి, చూస్తా. ఓకే, ఇప్పుడు గిరిజనుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత ఏర్పరచుకున్నారా? గిరిజన సంఘాల నాయకులకు, గిరిజనులకు, మేధావులకు, ప్రతిపక్ష పార్టీలకు నేను ఒక విషయాన్ని మీ ద్వారా చెప్పదలుచుకున్నా. సినిమాటిక్ డ్రాస్టిక్ స్క్రీన్ ప్లే దర్శకత్వంతో కేటీఆర్ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారంలో మీరు పడకండి. లగచర్లలో ఇంతవరకు పబ్లిక్ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చింది ప్రభుత్వము. కావాలని ముఖ్యమంత్రి గారిని మేము కలిసినాం నిన్న. ప్రజలు ఇయ్యడానికి సిద్ధంగా ఉంటేనే తీసుకుంటాం. అది అక్కడ మొత్తం చేసిన ప్రచారం ఏంటంటే అన్ని గ్రామాల భూములు, అన్ని గ్రామాల ఇండ్లు మొత్తం తీసేసుకుంటున్నారు అని చెప్తున్నారు. లగచర్లలో 3000 ఎకరాల భూమి ఉంటే అందులో తీసుకుంటున్నది 500 ఎకరాలు. ఆ డేటా అంటున్నది. రాజు అది తీసుకురా, ఇంకోసారి ఇస్తా నేను మీకు. కాబట్టి మొత్తం ఏ ఊర్లో ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, ఏ కులం ఎఫెక్ట్ అవుతున్నాయి డేటా అంత ఇస్తా మలగలను. తెలంగాణలో కేసీఆర్ అనే మొక్కను లేకుండా చేస్తారా మీరు? తెలంగాణ ప్రజలు చేసేస్తారు. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతులు. ఏడుంది కేసీఆర్? ఒక్క ఎంపీ సీట్ గెలవలే. నేను చెప్పిన మీకు ఇంతకుముందు కూడా. పార్లమెంట్ అసెంబ్లీలో 39 గెలిస్తే పార్లమెంట్ ఎన్నికల నాటికి 3 మిగిలినాయి. 3 ఇంకో సంవత్సరానికి దాన్ని మూర్చిపోతారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చిన రోజే ఏర్లు కట్ చేసుకున్నాడు, తల్లేరు కట్ చేసుకున్నాడు, పిల్లేర్లు మిగిలినాయి, అవి కూడా కట్ అయిపోయినాయి ఎన్నికలు. చెప్తున్నా అవసరమైతే మీరు సోనియా గాంధీ కాళ్ళు కడగండి, అవసరమైతే తాగండి ఆ నీళ్ళని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. నువ్వేమని అడుగుతావు? సోనియా గాంధీ మా నాయకురాలు. ఈ కాళ్ళు గడుగులు, ఈ చిల్లర మాటలు కాదు మాట్లాడాల్సింది. నెత్తిలో చల్లుకోక సోనియా గాంధీ చేయబట్టే నువ్వు మంత్రి అయినావు, నీ అయ్య ముఖ్యమంత్రి అయిండు, దళితుని ముఖ్యమంత్రి చేసి. పోయి మీరంతా సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డారు కదా, కుటుంబం అంతా. ఆ రోజు గుర్తురాలే? సోనియా గాంధీ కాళ్ళను నీ అయ్య మొక్కిండు కదా, నా వంగి. కేసీఆర్ మొక్కిండు కదా, ఎందుకు మొక్కిండు వాడిని అడుగు. సోనియా గాంధీ కాళ్ళు ఎందుకు మొక్కిండో కేసీఆర్ను అడుగు. కేటీఆర్ పోయి మీ అయ్యను అడుగు.